ఇంకెన్నాళ్ళు ఈ తెలుగు సినిమాలు, పదండి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేద్దాం అనే రోజుల నుంచి ఇంకా పాన్ ఇండియా ఏంటి, పదండి ప్రపంచాన్ని దున్నేద్దాం అనే స్థాయికి చేరింది తెలుగు సినిమా. మన దర్శకుల ఆలోచనలు అన్ని గ్లోబల్ గానే ఉన్నాయి ఇప్పుడు. రాజమౌళి నుంచి సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వరకు అంతా ప్రపంచంపై దండెత్తుతున్నారు. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టిన అల్లు అర్జున్, అట్లీ సాయంతో వరల్డ్ సినిమాపై కన్నేశారు. AA22 తెరకెక్కుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం తప్పదు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని 600 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇక బన్నీ కంటే ముందే రాజమౌళి SSMB 29తో ఈ యజ్ఞం మొదలుపెట్టారు. బాహుబలితో పాన్ ఇండియా పరిచయం చేసిన జక్కన్న SSMB 29తో పాన్ వరల్డ్ వైపు పరుగులు పెడుతున్నారు. 120 దేశాలు, 26 భాషల్లో మహేష్ బాబు సినిమాని విడుదల చేయబోతున్నారు రాజమౌళి. నవంబర్లో జేమ్స్ కామరూన్ చేతుల మీదుగా SSMB 29 టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. ఇక నాని ప్యారడైజ్ సైతం పాన్ వరల్డ్ ప్రాజెక్టే. ప్రభాస్తో డార్క్ న్యాచురల్ పోలీస్ డ్రామా ప్లాన్ చేస్తున్నారు సందీప్ వంగ. కొరియన్ నటుడు డాంగ్ లీ ఎంట్రీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది స్పిరిట్. అలాగే NTR, ప్రశాంత్ నీల్ డ్రాగన్ రేంజ్ సైతం పాన్ వరల్డ్ అంటున్నారు నిర్మాతలు. ఇక జై హనుమాన్ను 11 భాషలకు పైగానే తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి ఇందులో హీరో.